27కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. 27th జనవరి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనకు రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి 75th లేదా 75వ గణతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ని చూద్దాం. ఇక నెక్స్ట్ పర్పుల్ విప్లవం అనేది, దీనిని గురించి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఏంటి, అసలు పర్పుల్ విప్లవం ఏంటి, భారతదేశంలో వచ్చినటువంటి విప్లవాలు ఎన్ని, ఇలాంటి అంశాలకి సంబంధించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఐసీసీకి సంబంధించి బీసీసీఐకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్ అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కూడా మనకి క్రీడలు అవార్డ్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఈ అంశం గురించి చూద్దాం. ఇక శిలా చిత్రాలు మనకి భారతదేశంలో ఇటీవల ఎక్కడ లభించాయి అనేటువంటి ఎక్కడ వెలువడడం జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో శిలా చిత్రాలను గురించి నేర్చుకుందాం. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి ముఖ్యమైనటువంటి అప్డేట్. అలాగే మోడీ మెక్రాన్కి సంబంధించినటువంటి ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించడం జరిగింది. సో అలా ద్వైపాక్షిక చర్చలు సమావేశాలకి సంబంధించినటువంటి అప్డేట్స్కి సంబంధించి ఈరోజు క్లాస్ ద్వారా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ అన్ని అంశాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ రిపబ్లిక్ డేకి సంబంధించి క్లాసెస్ని ఆఫర్లో అందించడం జరుగుతోంది. ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే జస్ట్ 299తో రిజిస్టర్ చేసుకోవచ్చు. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వీక్ లాంచ్ చేసినాము. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మొత్తం 100 రోజుల ప్రణాళికతో మీకు డైలీ షెడ్యూల్స్, అలాగే వాటికి సంబంధించినటువంటి అప్డేటెడ్ మెటీరియల్స్, వాటితో పాటు ఎగ్జామ్స్, వాటికి సంబంధించినటువంటి వివరణతో ఈ కోర్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. 2024లో జరగబోయేటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెంటర్షిప్లో మీరు చేరాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. సో మీరు రెగ్యులర్గా షెడ్యూల్స్, ఆ షెడ్యూల్లో ఏం చదవాలని ఉంటుంది, దానికి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది, దానికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి మీరు అప్డేట్ అవ్వచ్చు. సో ఇలా ఈ మొత్తం అంశాన్ని కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇక నెక్స్ట్ మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి 27thలో ఉన్నటువంటి అప్డేట్స్ని గురించి మాట్లాడదాం రా. మరి 27th కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం 26th జనవరి గణతంత్ర దినోత్సవం. సో రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చినందుకు గాను గణతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ గణతంత్రానికి సంబంధించి 2024 గురించి అడిగితే 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అని అంటున్నాం. సో ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇప్పుడు చూడండి, మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. వీటికి సంబంధించి మెక్రాన్తో పాటు ముఖ్యులుగా ఎవరిని ఇంకా ఆహ్వానించడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మెక్రాన్తో పాటు భారతదేశం నుంచి ఇంకా ఏ ప్రముఖులని ప్రత్యేకంగా ఈ వేడుకల కోసం ఆహ్వానించడం జరిగింది. దాని లేదు అని అంటే దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏమిటి? సో గణతంత్ర దినోత్సవ వేడుకలకి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, సో అలాగే గణతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి స్పెషల్గా శకటాలు, సో ఏదైతే మనకి కర్తవ్య మార్గంలో ప్రదర్శించేటువంటి శకటాలు, అలాగే ఈసారి పాల్గొనేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనలు, సో ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా గణతంత్ర దినోత్సవ వేడుకలకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది వస్తే ఈ అన్ని అంశాలను కూడా మనం ప్రధానంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి మనం 2024లో జరిగినవి అని అంటున్నాం. సో మరి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకి సంబంధించి రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి ఈ డేకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారు ఎవరు అని అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అని అంటున్నాం. ఎవరు అని అంటున్నాం? సో ఇమాన్యుయల్ మెక్రాన్ అని అంటున్నాం.
సో ఈ పేరుని గుర్తుంచుకోండి, రైట్. సో మరి ఈ మెక్రాన్ గారు మొత్తం భారతదేశానికి 2 రోజుల పర్యటనకు రావడం జరిగిందిరా. ఇందులో భాగంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకి సంబంధించి ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పేరు ఇంపార్టెంట్. ఎవరు పాల్గొన్నారు అని అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు అని చెప్తారు, ఇమాన్యుయల్ మెక్రాన్ అని చెప్తారు. ఆన్సర్ రైట్ అయిపోతుంది. అయితే మెక్రాన్తో పాటు ప్రధానంగా ఇంకా ఎవరు ఆహ్వానించబడ్డారు ఈసారి గణతంత్ర వేడుకలకి ప్రధానంగా అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్, సో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రంగాలకి సంబంధించి వివిధ విజయాలను సాధించినటువంటి మహిళలని ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలా ఆన్సర్ చేస్తే మీ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. మరి ఈ క్వశ్చన్కి సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారు అనేటువంటి అంశాన్ని కొంచెం వివరణాత్మకంగా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే, ఆదర్శ గ్రామాలకి సంబంధించినటువంటి ఆదర్శ గ్రామాల సర్పంచులు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ సర్పంచులు పాల్గొన్నారు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రత్యేకంగా అనేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక నెక్స్ట్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అని మనకి ఇటీవల ఒక కొత్త పార్లమెంట్ని నిర్మించడం జరిగింది. ఆ పార్లమెంట్కి సంబంధించి ఆ పార్లమెంట్ పనులలో పాల్గొన్నటువంటి మహిళలని ప్రత్యేకంగా ఆహ్వానించారా. మరొకరు ఎవరు అని అంటున్నాం, సెంట్రల్ విస్టా పనులలో పాల్గొన్న మహిళలను కూడా మహిళలు అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఫోకస్ ఇమాన్యుయల్ మెక్రాన్ మీదనే ఉంటుంది. రిపబ్లిక్ డే అతిథి అని అంటే ఈయనతో పాటు ఈయన విదేశం నుంచి మన దేశానికి వచ్చినటువంటి ఒక దేశ అధ్యక్షుడు. బట్ మన దేశంలో ఉన్నటువంటి మహిళలకి ఇక్కడ ప్రాధాన్యతనిస్తూ ఎవరెవరిని ఇన్వైట్ చేశారు అన్నప్పుడు ఆదర్శ గ్రామాల సర్పంచులు, అలాగే సెంట్రల్ విస్టా నిర్మాణంలో పాల్గొన్నటువంటి మహిళలు, ఇక వీరితో పాటు ఈసారి మనం చంద్రయాన్ 3ని సక్సెస్ చేయడం జరిగింది మన దేశం నుంచి. అందులో కీలక పాత్ర పోషించినటువంటి అంటే ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తలు అని అంటున్నాం. మూడోది ఎవరు అని అంటున్నాం, ఇస్రోకి సంబంధించినటువంటి మహిళా శాస్త్రవేత్తలు, ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు అని అంటున్నాం. సో ఇలా మహిళలకి ప్రాధాన్యతనిస్తూ అంటే నారీ శక్తి అని అంటారు కదా, సో అలా నారీ శక్తికి ప్రాధాన్యతనిస్తూ వీరిని ప్రత్యేకంగా ఇన్వైట్ చేయడం జరిగింది అనేటువంటి అంశాలని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక భారతదేశం మరొక అంశాన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది. అదే ఆయుర్వేదం, భారతదేశానికి సంబంధించినటువంటి యోగా. సో ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి యోగా టీచర్లని కూడా ఈ గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకమైనటువంటి అతిథులుగా ఇన్వైట్ చేయడం జరిగిందిరా, యోగా టీచర్స్. సో ఇలా వీరందరినీ కూడా మీరు మెక్రాన్తో ఈక్వల్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మెక్రాన్తో పాటు అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో పాటు భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలలో మహిళలకి సంబంధించి ప్రాధాన్యతనిచ్చారు. ఏ మహిళలు, ఏ రంగాలకి సంబంధించినటువంటి మహిళలు ఇందులో పాల్గొన్నారు అని క్వశ్చన్ వస్తే మనం చేయాల్సినటువంటి ఆన్సర్ ఆదర్శ గ్రామాలకి సంబంధించినటువంటి సర్పంచులు, అలాగే సెంట్రల్ విస్టా పనులలో పాల్గొన్నటువంటి మహిళా కార్మికులు, ఇస్రోలో పనిచేస్తున్నటువంటి మహిళా శాస్త్రవేత్తలు, అలాగే యోగా టీచర్స్ని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుందిరా. ఓకే, సో ఇలా ఈ అంశం చాలా చాలా ఇంపార్టెంట్. అతిథులని ఎవరు ఆహ్వానించారు అని అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి మీరందరూ కూడా ప్రాపర్గా ఆన్సర్ చేయండి. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మనకి ఈ గణతంత్ర దినోత్సవం 2024కి సంబంధించిన థీమ్ని గుర్తించండి అని అంటాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. థీమ్ ఏమిటి, ఇతివృత్తం ఏమిటి, ఈసారి జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు లేదా రిపబ్లిక్ డే వేడుకలు ఏ థీమ్తో జరిగాయి అని అంటాడు. అలా అడిగితే మనం చేయాల్సినటువంటి
ఆన్సర్ ఏమిటి అని అంటే, సో థీమ్కి సంబంధించి వీక్షిత్ భారత్ అండ్ భారత్ లోక్తంత్రికి మాతృక అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి థీమ్ రా. సో రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి థీమ్ ఏమిటి అని అడుగుతారు. ఇలా థీమ్ గురించి అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వీక్షిత్ భారత్ అని అంటున్నాం. ఏమంటున్నాం? వీక్షిత్ భారత్, భారత్. సో నెక్స్ట్ भारत का लोकतंत्र మాతృక అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి థీమ్గా గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతివృత్తం మీద మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. 2024 గణతంత్ర దినోత్సవ వేడుకల థీమ్ ఏమిటి అని అడుగుతారు. ఇలా థీమ్ గురించి అడిగితే వీక్షిత్ భారత్, భారత్ కా లోకతంత్ర మాతృక అనేటువంటి థీమ్తో భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు 75వ రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. దీనిని గుర్తుంచుకోండి. దీనికి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు వచ్చాడు అనేటువంటి అంశం కూడా మనం ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. ఇలా క్వశ్చన్స్ వస్తే ఆన్సర్స్ చేయండి. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకి సంబంధించి ఎవరెవరు ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చిర్రు. ప్రదర్శనల మీద క్వశ్చన్ రాకపోవచ్చు, ఇఫ్ రావచ్చు, బట్ ఎలా ఉన్నా కూడా మీరు దీని మీద అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ వేడుకలకి సంబంధించినటువంటి ప్రదర్శనల గురించి మాట్లాడదాం రా. సో ఈ ప్రదర్శనలకి సంబంధించి మొత్తం ఎంతమంది నేరుగా పాల్గొనడం జరిగింది, ఎంతమంది ఈ రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి ఈ డేలో నేరుగా పాల్గొన్నారు అని అంటే 13,000 మంది వీటిని డైరెక్ట్గా వీక్షించడం జరిగిందిరా. ఏ వేడుకలను? గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ వేడుకలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతాయి అని అంటే కర్తవ్య మార్గులో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ మధ్యన ఉన్నటువంటిదే కర్తవ్య మార్గ్. ఇంతకుముందు దీని పేరు రాజ్పథ్. సో ఆ రాజ్పథ్ అనేటువంటిది బ్రిటిష్ వారు నియమించినటువంటి పేరు కాబట్టి దాన్ని మార్చి కర్తవ్య మార్గగా రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ దగ్గర ఉన్నటువంటి ఆ రోడ్డుకి పేరు మార్చడం జరిగింది. అక్కడ ఈ వేడుకలు జరిగినాయి. ఈ వేడుకలలో 13,000 మంది నేరుగా పాల్గొన్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా దీనికి సంబంధించి ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండిరా. ఇక నెక్స్ట్ ఈ వేడుకలలో ఎవరు ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన ఇచ్చిర్రు అని చెప్పేసి అడిగితే ఇటీవల మనం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను గురించి మాట్లాడినాం. దేశవ్యాప్తంగా 19 మందిని పిల్లలని ఈ రాష్ట్రీయ పురస్కారాలకి సంబంధించి ప్రధానమంత్రికి సంబంధించినటువంటి రాష్ట్రీయ పురస్కారాల కోసం ఎంపిక చేయడం జరిగింది. ఈ 19 మంది ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎవరు అని అంటున్నాం? ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకి సంబంధించినటువంటి 19 మంది పిల్లలు, వారు వివిధ రంగాలకి సంబంధించినటువంటి వారు. ఈ 19 మంది పిల్లల వయసు ఎంత ఉంటుంది అని అంటే బాల పురస్కారాలకి సంబంధించి 5 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి ఈ అవార్డ్స్ అనేది ఇస్తారు. ఇందులో ఈ పిల్లలు ప్రదర్శన చేయడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రిపబ్లిక్ డేకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 ఉన్నారు, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక ప్రదర్శన ఏంటి అని అంటే ప్రాజెక్ట్ వీర్గాత్కి సంబంధించి 3.0 ఏమని అంటున్నాం రా? మరొకటి ప్రాజెక్ట్ వీర్గాత్కి సంబంధించి వీర్గాత్. దీనిలో ఈ పోటీలు 3.0కి సంబంధించి జరిగాయిరా. ఈ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచినటువంటి వారి ద్వారా కూడా ప్రదర్శనలు జరిగాయి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశం అనేది కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇక అత్యంత ఇంపార్టెంట్ ఏంటి అని అంటే అత్యంత ఇంపార్టెంట్ అని అంటున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇప్పుడు అనంత సూత్ర అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగిందిరా. సో కర్తవ్య మార్గ్ దగ్గర
గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్వశ్చన్ ఇట్లా వస్తుంది. ఇక చూడండి, నేను క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇస్తున్నా. గణతంత్ర దినోత్సవంలో అనంత సూత్ర అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిరు. ఇదేంటి అని అడుగుతారా? అనంత సూత్ర గురించి మాట్లాడదాం. నేను ఇది ఇంపార్టెంట్ అంటున్నా, నా సెన్స్ కొడుతూ ఉంది, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడుతుందని. సో ఇప్పుడు కర్తవ్య మార్గులో రిపబ్లిక్ డే వేడుకలు జరిగినవి అని అన్నాం. వీటిని నేరుగా 13,000 మందితో పాటు మన భారతదేశానికి సంబంధించినటువంటి నాయకులు వీరంతా కూడా వీక్షించారు అని అంటున్నాం. అయితే ఈ వీక్షణలో గణతంత్ర దినోత్సవానికి సంబంధించి అనంత సూత్ర అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చిరు. ఈ సూత్ర అని అంటే ఏమిటి అని అంటే గుర్తుంచుకోండి, ఒక 1900 చీరలతో ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన చేయడం జరిగిందిరా. ఎన్ని చీరలతో అని అంటున్నాం? 1900 చీరలతో. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి 1900 చీరలతో ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన చేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఒక్కో ప్రాంతానికి ఒక్కో చేనేత అనేది వెరీ ఫేమస్. అలాంటి చీరలతో చేసినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శన పేరేమిటి అని అడుగుతారు. అనంత సూత్ర అని గుర్తుంచుకోవాలి. ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అనంత సూత్ర కాన్సెప్ట్తో ఏ ప్రదర్శన చేశారు అని అంటే 1900 చీరలతో ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన చేశారు అనేటువంటి అంశం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది. అయితే ఈ చీరలు అనేవి ఇటీవల నేర్చినవి అని అంటే కాదు. ఇందులో అంటే ఇటీవల నేర్చినవి ఉన్నప్పటికీ ఇందులో 150 సంవత్సరాల క్రితం వాటి నుంచి 150 సంవత్సరాల క్రితం నేర్చినటువంటి చీరలతో ఈ ప్రదర్శన జరిగింది అనేది గుర్తుంచుకోండి. అంటే 150 years లెగసీ కలిగి ఉన్నటువంటి శారీస్తో కూడా ఈ ప్రదర్శన జరిగింది. ఇదే అనంత సూత్ర. ఇటీవల అనంత సూత్ర ప్రదర్శన ఇక్కడ జరిగింది అని అంటారు. ఇది రిపబ్లిక్ డే వేడుకలలో కర్తవ్య మార్గంలో నిర్వహించడం జరిగింది. ఇది చీరలకి సంబంధించి 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి చీరలతో కూడా ఈ ప్రదర్శన జరిగింది. ఈ చీరల ప్రదర్శన అనేది ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రత్యేక ప్రదర్శనగా నిలిచింది అనేటువంటి అంశాన్ని మీరు మర్చిపోవద్దు. ఇలా క్వశ్చన్ వస్తే ఈ అంశానికి ఆన్సర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా ఇగో ఈ ప్రదర్శన అనేది అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. మీరు అనంత సూత్రాను ఈ విధంగా గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మరీ చెప్తా ఉన్నా. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ దీనిని తరువాత మరొక కార్యక్రమం ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు, త్రివిధ దళాలకి సంబంధించినటువంటి కవాతులు అనేవి ప్రదర్శించబడతాయి, పరేడ్స్ అనేవి ప్రదర్శించబడితే ఇవన్నీ జరిగినాయి. అయితే ఇందులో ప్రత్యేకంగా కొన్ని శకటాలని ప్రదర్శించడం జరిగిందిరా. సో ఆ శకటాలని గురించి మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇటీవల అంటే జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. సో ఈ అయోధ్య రామ మందిరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఉత్తరప్రదేశ్ నుంచి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి యూపీ నుంచి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ప్రదర్శన అనేది ఇంపార్టెంట్గా గుర్తుంచుకుంటారా. ఇగో ఇది ఈసారి ప్రదర్శించడం జరిగింది. అయోధ్య రామ మందిరంకి సంబంధించినటువంటి ప్రదర్శన ఇంపార్టెంట్. ఇది ఇటీవల మన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రదర్శించారా లేదా అని చెప్పేసి ఎక్కడైనా ఎవరైనా అడిగితే ఎస్ అని చెప్పండి. ఓకే, ప్రదర్శించారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం రా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే అంతరిక్షానికి సంబంధించి చంద్రయాన్ 3 కానీ ఆదిత్య L1 కానీ ఇగో ఈ మిషన్లకి సంబంధించినటువంటి ప్రదర్శన ఇచ్చినది ఎవరు అని అంటారా. ఇగో ఇలా ఇస్రో ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన ఇక్కడ ఇవ్వడం జరిగిందిరా. దేనికి సంబంధించి అంటే చంద్రయాన్ 3కి సంబంధించి అని అంటున్నాం. అలాగే ఆదిత్య L1కి సంబంధించినటువంటి ప్రదర్శన అనేది ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఇస్రో ద్వారా ఈ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇలాంటి అంశాలను ఇన్డెప్త్గా ఉన్నటువంటి అంశాలను ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. అందుకోసమే కొంత అనలిటికల్గా వీటన్నింటిని కూడా మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ అంశాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలిరా. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఎలా వస్తుందనంటే ఈమా కైతల్ మార్కెట్ శకటాన్ని ప్రదర్శించిన రాష్ట్రం ఏది అని అడుగుతారా.
రైట్. సో దీనికి మీరు ఆన్సర్ని పోస్ట్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ చూడండి, ఈమా ఖైతల్ మార్కెట్ శకటాన్ని ప్రదర్శించిన రాష్ట్రం ఏది? వెరీ గుడ్ రే మహేష్, వెరీ గుడ్. రాష్ట్రం అడిగిన కాబట్టి మణిపూర్. ఇగో 500 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈమా ఖైతాల్ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అంశాలన్నీ కూడా. ఈమా ఖైతాల్ అనేటువంటిది ఒక మార్కెట్కి సంబంధించినటువంటిదిరా. ఇగో ఈ శకటం, ఈ మార్కెట్కి సంబంధించి 500 ఏళ్ళ చరిత్ర ఉంది. దీనికి ఎన్ని ఇయర్స్ అని అంటున్నాం? 50 ఇయర్స్ హిస్టరీ ఉంది. సో ఇలా ఇంత హిస్టరీ ఉన్నటువంటి ఈ శకటాన్ని ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రదర్శించిన రాష్ట్రం ఏది అని అంటే మణిపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, మన తెలంగాణ నుంచి కూడా జయ జయ హే తెలంగాణ శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇగో ఇలా ఈ మణిపూర్కి సంబంధించినటువంటి అంశం ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. ఇక నెక్స్ట్ ఐటీకి సంబంధించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి శకటాన్ని కూడా ప్రదర్శించడం జరిగిందిరా. సో ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి శకటం మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అంటే కృత్రిమ మేధస్సు అనేది ఇప్పుడు డామినేటెడ్గా మారిందిరా అన్ని సెక్టార్లలో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇగో మనకి ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఇన్ఫర్మేషన్ ఐటీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కృత్రిమ మేధస్సుకి సంబంధించి, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారా. ఇగో ఈ మేధస్సుకి సంబంధించినటువంటి శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇగో ఇలా ఈ శకటాలు ప్రత్యేకమైనటువంటి శకటాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడు ప్రదర్శించేటువంటి, ఎవ్రీ ఇయర్ ప్రదర్శించేటువంటి శకటాలకు విభిన్నంగా ప్రదర్శించిన శకటాలు ఏమిటి అని అడుగుతారు. క్వశ్చన్ ఎట్లా వస్తుంది? 2024 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో విభిన్నంగా ప్రదర్శించిన శకటాలని గుర్తించండి అని అంటే ఉన్నటువంటి మొత్తం శకటాలలో విభిన్నంగా ప్రదర్శించిన శకటాలుగా వీటిని గుర్తుంచుకోవాలరా. యూపీ నుంచి ఎక్స్క్లూజివ్గా రామమందిరం శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇస్రో ద్వారా చంద్రయాన్ 3 ఆదిత్య L1కి సంబంధించినటువంటి మిషన్స్ను ప్రదర్శించడం జరిగింది. అలాగే ఈమా ఖైతల్ అనేటువంటి 500 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మార్కెట్ మణిపూర్ ద్వారా ప్రదర్శించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ద్వారా కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇలా ప్రదర్శించినటువంటి ఇగో ఈ అన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఓకేనా? సో ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మనం ఒక్కసారి ఈ రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని గురించి మాట్లాడదాం రా. సో ఇప్పుడు ఈ హిస్టారికల్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే దానికి మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మొదటిసారి రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి ప్రదర్శన ఏ ఇయర్లో జరిగిందిరా అని అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 1950 జనవరి 26న. ఓకే, సో ఈ మొదటి ప్రదర్శనను ప్రారంభించినది ఎవరురా అని అంటే మన మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, రైట్. సో మరి ఈ ప్రదర్శనను ఎన్ని గన్స్ పేల్చి ప్రదర్శన స్టార్ట్ చేశారు అని అంటే 21 తుపాకులు లేదా గన్స్ని పేల్చి మొదటిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలని ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ మొదటిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఎవరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అని అంటే సుకర్నో గారు ఎవరు అని అంటే ఇండోనేషియా అధ్యక్షుడు. ఇగో ఈ ఇండోనేషియాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు పాల్గొన్నటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. మనం ఇటీవల క్లాస్లో మాట్లాడినాం. నాన్ అలైడ్ మూమెంట్ అనేటువంటిది తీసుకురావడంలో, అలీనోద్యమాన్ని ప్రారంభించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వారు ఇగో ఈ సుకర్నో గారు, జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఇలా భారతదేశంలో 1950లో
జరిగినటువంటి మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకి సుకర్నో గారు ఇప్పుడు ఎలా అయితే ఫ్రాన్స్ ఇమాన్యుయల్ మెక్రాన్ అతిథిగా వచ్చాడో అలా 1950లో అతిథిగా రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి అంశంలోరా. సో మరి మొదటిసారి కవాతు అంటే సేమ్ ఇప్పుడు సైనికులు ఎలా అయితే ప్రదర్శన చేస్తూ ఉన్నారో అలానే మొదటిసారి కూడా ఈ కవాతులు జరిగాయి. సో వీటికి సంబంధించి వీటిని ఎక్కడ నిర్వహించారు అని అంటే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి మేజర్ ధ్యాన్ చంద్కి సంబంధించినటువంటి స్టేడియం ప్లేస్లో ఇంపీరియల్ థియేటర్ ఉండేరా అక్కడ ఈ కవాతులను మొదటిసారి నిర్వహించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్. సో ఇలా ఈ టాపిక్ అనేది మనకి రిపబ్లిక్ డే రిలేటెడ్గా మాట్లాడుతున్నటువంటి అంశం అయితే సార్ ఇక్కడ ఇంకా చాలా అంశాలు ఉంటాయి సార్. మీకు ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ అంటే వాటిని అన్నింటిని కూడా నోట్ చేసుకోండి. ఈసారి మహిళలు ప్రత్యేకమైనటువంటి మార్చ్లో పాల్గొనడం జరిగింది, కవాతులలో పాల్గొనడం జరిగింది, ఒంటెల ద్వారా కూడా ప్రదర్శన చేయడం జరిగింది. ఒంటెల ద్వారా చేసినటువంటి ప్రదర్శన అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఒంటెల ద్వారా ప్రదర్శనకి సంబంధించి మహిళలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో ఉన్నటువంటి రాజస్థాన్ కానీ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రాలలో ఈ ఉగ్రవాదులను పసిగట్టడంలో ఈ ఒంటెల ద్వారా చేసినటువంటి ప్రదర్శన అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలా చాలా ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే అవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ రావు, అన్నీ ఇండైరెక్ట్ క్వశ్చన్సే. నీకు తెలిసినట్లే అనిపిస్తుంది, బట్ తప్పు చేస్తావు. క్వశ్చన్ని బాగా అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వాలి. నీకు 1 minute టైం ఉంటుంది, ఆగమాగం చేయొద్దు. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి మరొక అంశం ఏంటంటే జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. దీన్ని 2011 నుంచి నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే జనవరి 25న భారతదేశంలో ఎన్నికల సంఘం అదే ఎలక్షన్ ఆఫ్ ఇండియా అనేది స్థాపించబడింది. ఎప్పుడు స్థాపించబడింది? 1950 జనవరి 25న స్థాపించబడింది. దానికి గాను ఇప్పుడు భారతదేశంలో ఎన్నికల సంఘం కొంత ఎక్సర్సైజ్ చేసి అవార్డ్స్ని ఇచ్చి సో పలు డేటాలని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి ఒక డేటా వచ్చిందిరా. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు నేను చెప్తా, దీన్ని మీరు చాలా క్లియర్గా వినండి. సో ఎలక్షన్ ఆఫ్ ఇండియా రా. సో ఈ ఎలక్షన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక డేటా అనేది రావడం జరిగింది. సో ఈ ఎలక్షన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి డేటాను బేస్ చేసుకొని మనల్ని క్వశ్చన్ అడుగుతారా. ఎలా అడుగుతారంటే వెరీ సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతా, మీరు ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూస్తా. సో 2019లో భారతదేశానికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు జరిగాయిరా. ఈ ఎన్నికలకి సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? వెరీ సింపుల్ క్వశ్చన్ కదా, మీరు ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ రా సింధు రాథోడ్. సో భారతదేశానికి సంబంధించి గత ఎన్నికలు అని అన్నాం. గత ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి దేశవ్యాప్తంగా అని అంటే 2019లో జరిగినాయిరా, మళ్ళీ జరగబోతా ఉన్నాయి. ఈ 2019లో జరిగినటువంటి ఎన్నికలలో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అనంటే 67% అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్, ఏమైనా ఓటింగ్ పర్సంటేజెస్లో అడుగుతారు. అయితే ప్రస్తుతం భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్నికల డేటాను కొంత రిలీజ్ చేయడం జరిగింది. ఏది? ఈ ఎన్నికల దినోత్సవం సందర్భంగా. సో జాతీయ ఓటర్ల దినోత్సవం, నాటి ఎన్నికల దినోత్సవం, జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా. సో మరి జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించి మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఎంతమంది ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ఇటీవల ఎన్నికల సంఘం తెలిపింది అని అంటే, సో దానికి మనం చేయాల్సినటువంటి ఆన్సర్ 96 కోట్ల మంది సిద్ధంగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. వీరంతా ఓటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి దేశ జనాభా. అంటే 18 సంవత్సరాల నుండి ఓటు హక్కును తీసుకున్నటువంటి వారు మొత్తం కలిపితే, అంటే యూత్తో కలిపి కొత్త ఓటర్లతో కలిపితే 96 కోట్ల మంది 2024లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి జనాభాగా గుర్తుంచుకోవాలి. ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డేటా ప్రకారం భారతదేశంలో ఓటర్ల సంఖ్య ఎంత అని అంటారు. సుమారుగా 96 కోట్ల మంది అనేటువంటి ఆన్సర్ని చేస్తే ఆ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, దీనిని గుర్తుంచుకోండి. ఇక మరి ఇందులో మహిళా ఓటర్లు ఎంతమంది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది అని అంటే 96 కోట్లలో 47 కోట్ల మందిరా.
47 కోట్ల మంది మహిళా ఓటర్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ మహిళా ఓటర్లకి సంబంధించినటువంటి అంశం ఇంపార్టెంట్. భారతదేశంలో ప్రస్తుతం మహిళా ఓటర్ల సంఖ్య ఎంత అని చెప్పేసి ఎక్కడైనా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయాల్సింది 45 crores ఉమెన్ ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఆన్సర్ చేయాలి. సో ఇలా 47 కోట్ల మంది ఉమెన్ మొత్తం 96 కోట్ల మందిలో ఓటు వేసేందుకు అర్హత కలిగినటువంటి వారిగా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఓటు వేసేందుకు అర్హులైనటువంటి వారిలో 18 నుంచి 19 ఏళ్ళు అంటే వెరీ యంగ్ అండ్ ఫ్రెష్ ఓటర్స్ ఎంతమంది అని అడిగితే, ఎంత పర్సెంటేజ్ అని అడిగితే 1.73 కోట్ల మందిరా. ఈ మొత్తంలో 1.73 కోట్ల మంది ఎవరని అంటున్నాం? యువత. సో ఈ యువత వయసు ఎంత అని అంటున్నాం? 18 నుంచి 19 సంవత్సరాల మధ్యన ఈ యువత వయసు కలిగి ఉన్నారు. వీరి ఓట్ల సంఖ్య ఎంత అనంటే 1.73 కోట్లు అని అంటున్నాం. సో ఇలా ఈ అంశాన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండిరా. ఇక నెక్స్ట్ ఎన్నికల నిర్వహణకి సంబంధించి దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ బూత్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా చెప్పింది. ఎన్ని లక్షల పోలింగ్ బూత్స్ అని అంటున్నాం? 12 లక్షల పోలింగ్ బూత్స్. పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది సుమారుగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికలకి సంబంధించి అని ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగిందిరా. ఇక నెక్స్ట్ పోలింగ్ సిబ్బంది ఎంత అవసరమవుతారు దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికలకి సంబంధించి అని అంటే 1.5 కోట్ల మందిరా. 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బంది అవసరం అవుతారు అని చెప్పేసి ఇగో ఈ డేటాని ఇవ్వడం జరిగింది ఎన్నికల సంఘం. ఇదంతా కూడా గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు వీటన్నింటినీ కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. సో ఇది ఈసీ వెల్లడించినటువంటి అంశం. ఇక 1951 నుంచి ప్రస్తుతం 2019 వరకు జరిగినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ని కూడా ప్రత్యేకంగా ఇది ప్రకటించడం జరిగింది. మనకి 1951 టైంలో ఓటింగ్ అనేది అంటే ఎన్నికలు అనేవి జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఓటర్ల నమోదు సంఖ్య ఎంత అనంటే 17.32 కోట్ల మందిరా. సో 1950లో భారతదేశానికి సంబంధించి ఎన్నికలు జరిగినప్పుడు 51లో సో 17 కోట్ల మంది ఈ ఎన్నికలకి సంబంధించి ఓటర్ నమోదైనటువంటి వారిగా చెప్తా ఉన్నారు. 17.32 కోట్ల మంది అంటే 17.32 లక్షల మంది ఓటర్లు నమోదై ఉన్నారు. ఇది 1951లో. ఇక ప్రస్తుతం ఎంత ఉన్నారురా? 96 కోట్లు ఉన్నారు. ఒకవేళ దీనిని అంటే ప్రస్తుతం అని అంటే 2019కి సంబంధించి ఇప్పటి వరకు రా అంటే 2019 కాదు ఇప్పుడు నమోదైనటువంటి వారు. సో ఇలా 96 కోట్ల మంది ఉన్నారు అనేటువంటి అంశంలో మనం క్లారిటీ అనేది గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ లోక్సభకి సంబంధించి ఇదే 1951లో ఎంత శాతం ఓటింగ్ అనేది నమోదయ్యింది అని అంటే అప్పుడు 45% ఓటింగ్ నమోదైందిరా. 1950లో ఓటింగ్ శాతం ఎంత అని అంటే 45% ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు ఇది కాస్త 67% పెరిగింది అని మనం ఫస్టే వివరించడం జరిగింది. సో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డేటారా. ఇటీవల ఓటింగ్కి సంబంధించినటువంటి అభ్యర్థుల అంశంలో పోలింగ్ కేంద్రాల అంశంలో అలాగే లేదు అని అంటే క్వశ్చన్ అట్లా కాదు, ఇలా అడుగుతారు. ఇటీవల భారత ఎన్నికల సంఘం వెలువరించిన డేటాను పరిగణించండి అని అంటారు. అలా అడిగి ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారు? గత ఎన్నికలు 2019లో 67% ఓటింగ్ అనేది జరిగింది. స్టేట్మెంట్ రైట్. భారతదేశంలో 96 కోట్ల మంది ఓటర్స్ సిద్ధంగా ఉన్నారు. స్టేట్మెంట్ 2 ఆల్సో రైట్. ఇక భారతదేశానికి సంబంధించి మహిళా ఓటర్ల సంఖ్య 47 కోట్లు. స్టేట్మెంట్ నెంబర్ 3 ఆల్సో రైట్. ఇక నెక్స్ట్ 1.73 కోట్ల మంది యువత 18 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఓటర్స్గా సిద్ధంగా ఉన్నారు భారతదేశంలో ప్రస్తుతం రైట్. ఇక 12 లక్షల పోలింగ్ కేంద్రాలు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమవుతుంది అని చెప్పింది రైట్. ఇక అలాగే 1.5 కోట్ల పోలింగ్ సిబ్బంది కూడా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమవుతారు అన్నారు రైట్. ఇక 1951లో
17.32 కోట్ల మంది ఓటర్లు ఉండే, అప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ 45% ఉండే, ప్రస్తుతం ఇది 67% ఉంది అనేటువంటి అంశం కూడా సరైనదిగా భావించబడుతుంది. సో ఇలా మిమ్మల్ని స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఈ అంశం అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి అంశం ఏంటంటే పర్పుల్ విప్లవం రా. సో పర్పుల్ రెవల్యూషన్ అనేటువంటిది దేనికి సంబంధించింది, ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. భారతదేశానికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని విప్లవాలు వచ్చినాయి అది కూడా మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఒకసారి నేను చూస్తాను. రైట్, ఇగో పర్పుల్ విప్లవం గురించి చెప్పండి అని నేను అడిగిన, దీన్ని ఎప్పుడు ప్రారంభించిర్రు అని కూడా అడిగిన. సో పర్పుల్ రెవల్యూషన్ అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, దీని ఉద్దేశం ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి? వెరీ గుడ్ రా. లావెండర్కి సంబంధించినటువంటి మూమెంటే పర్పుల్ రా. సో లావెండర్ ఏంటి అనేటువంటి ఒక డౌట్ వస్తుంది. రేపు సండే కదా, చికెన్ తెచ్చుకుంటారా మీరు? చికెన్తో పాటు పుదీనా తెస్తారా? ఇక పుదీనా లావెండర్లో భాగం. ఓకే, సో ఇలా మెంతి తెస్తారా? ఆ మెంతి కూడా లావెండర్లో భాగం. అంటే వివిధ సుగంధ ద్రవ్యాలను, గుడ్ స్మెల్ని ఇచ్చి టెంప్ట్ చేసేటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో గా మొక్కల్ని లావెండర్ అంటారు. ఇక అంతకుమించి ఏం లేదు. మీరు ఎక్కువ ఆలోచించకండి, గూగుల్లో వెతికినా కూడా గిదే వస్తుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా స్టైల్గా వస్తుంది. నేను మీకు అర్థం కావడం కోసం ఇలా చెప్పిన. రైట్, సో ఇప్పుడు ఈ పర్పుల్ మూమెంట్ అనేది బేసిక్గా 2016లోనే ప్రారంభించడం జరిగిందిరా. సో ఎప్పుడు ప్రారంభించారు అని అంటున్నాం? దీనిని 2016లో దీనిని ప్రారంభించారు. అదే పర్పుల్ విప్లవము అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే ఈ పర్పుల్ విప్లవానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అని అంటే, నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి కదా. ఈ వేడుకల సందర్భంగా మనకి ఒక కౌన్సిల్ ఉంటుందిరా. సో ఆ కౌన్సిల్కి సంబంధించి ఏం చెప్పింది అని అంటే, భారతదేశంలో పర్పుల్ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడంలో తీవ్రంగా కృషి చేస్తాము అని చెప్పింది. అలా చెప్పినటువంటి వారు ఎవరు అని అంటే, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ రా. ఎవరు అని అంటున్నాం? కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని అంటున్నాం. దీనినే సిఎస్ఐఆర్ అని అంటున్నాం రా. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని అందరినీ కూడా, సిఎస్ఐఆర్ ఏ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేటువంటి ఈ వింగ్ ఏ మంత్రిత్వ శాఖలో ఉంటుంది అని నేను క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఈ క్వశ్చన్కి మీరు కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ రా, నథింగ్. ఇది 1942లోనే స్థాపించడం జరిగింది. వెరీ గుడ్ ఆన్సర్. బట్ ఇక్కడ నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు గూగుల్ చేసి చెప్పగలుగుతారు, నాకు తెలుసు. సిఎస్ఐఆర్ అనేటువంటిది ఏ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది అని అంటున్నా. వెరీ గుడ్ రా. ఇగో సిఎస్ఐఆర్ అనేటువంటిది వెరీ గుడ్ రా, ఎన్టీజీ. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకుంటారా. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రస్తుత మంత్రి ఎవరు అని అంటే జితేందర్ సింగ్ గారు రా. కేంద్రంలో ఎవరు అని అంటున్నాం? జితేంద్ర సింగ్ గారు ఇగో దీనికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి, ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఈ సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏమన్నది అంటే, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో పర్పుల్ విప్లవాన్ని బలోపేతం చేస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగిందిరా. ఈ ప్రకటన ద్వారా ఏమవుతుంది అని అంటే, జమ్మూ కాశ్మీర్ ప్రజలకి వ్యవసాయ అనుబంధంగా పర్పుల్ విప్లవం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతుంది, ఆదాయం వస్తుంది, మహిళలకి పని లభిస్తుంది, అందరికీ పని లభిస్తుంది, ఆర్థిక వ్యవస్థ బలోపేతము అవుతుంది అని చెప్పేసి లావెండర్కి సంబంధించి పర్పుల్ విప్లవానికి సంబంధించి ఇక్కడ సిఎస్ఐఆర్ అనేది ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందిరా. సో ఇలా ఈ సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఈ అంశం అనేది మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. అయితే ఇక్కడ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా. మనకి ఎగ్జామ్లో చాలా సందర్భాలలో అలాంటి క్వశ్చన్స్ కనబడతాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ తీసి చెక్ చేస్తారు కదా. సో అందులో కనబడినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, భారతదేశంలో రకరకాల విప్లవాలు వచ్చినాయిరా.
అయితే ఇప్పుడు మనం గ్రీన్ రెవల్యూషన్ అంటాం, వైట్ రెవల్యూషన్ అంటాం, ఇలా చాలా రెవల్యూషన్స్ ఉంటాయి. రౌండ్ రెవల్యూషన్ అంటే ఏంటిదిరా? ఒక్కసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రౌండ్ రెవల్యూషన్ అనగానేమి, ఇది ఎప్పుడు వచ్చింది భారతదేశంలో, దేనికి సంబంధించింది, దీన్ని ప్రారంభించింది ఎవరు? రైట్, వెరీ గుడ్ రా, వెరీ గుడ్. ఇగో మనం కొన్ని విప్లవాలను గురించి మాట్లాడదాం. ఎట్లాగూ పర్పుల్ విప్లవం గురించి మాట్లాడినాం, ఇది 2016లో వచ్చింది. లావెండర్స్కి సంబంధించి, సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి ఈ వెరైటీస్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసేందుకు, భారత్లో ఈ పరిశ్రమని ప్రోత్సహించేందుకు పర్పుల్ విప్లవాన్ని తీసుకొచ్చారు. ఇట్స్ గుడ్. ఇంకా మీరు ఎవరు మర్చిపోవద్దు, చికెన్ తిన్నా ఇంకేం తిన్నా మీరు పుదీనా అయితే వాడతారు కదా, పుదీనా చూడగానే నీకు పర్పుల్ విప్లవం గుర్తుకు రావాలి. ఇక నెక్స్ట్ నేను ఏమంటున్నాను అని అంటే, వెరీ గుడ్ రా, మంచిగా ఆన్సర్ చేస్తూ ఉన్నారు మీరు అందరు కూడా. ఇట్లా పార్టిసిపేట్ చేస్తే మస్తు అనిపిస్తుంది. సో ఇప్పుడు పర్పుల్ విప్లవానికి సంబంధించినటువంటి విప్లవంతో పాటు కొన్ని విప్లవాలను గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంటుంది. మీరు చెప్పిన ఆన్సర్ రైట్. రౌండ్ రెవల్యూషన్కి సంబంధించి లేదా రౌండ్ విప్లవానికి సంబంధించి ఈ విప్లవం ఏంటి అని అంటే బంగాళాదుంపలకి సంబంధించినటువంటి విప్లవం రా. సో ఈ బంగాళాదుంపలకి సంబంధించినటువంటి విప్లవాన్ని ఏ ఇయర్లో తీసుకొచ్చిరు అని అంటే 1965లో తీసుకురావడం జరిగిందిరా. అంటే గ్రీన్ రెవల్యూషన్ కంటే కొంచెం ముందే. బట్ దీన్ని ఎవరు తీసుకొచ్చినారు అని అంటే ఎవరు తీసుకొచ్చారో తెలియదు. బట్ ఈ విప్లవం అయితే 1965లో రావడం జరిగింది. దీన్ని పర్టికులర్గా ఏ పర్సన్ తీసుకొచ్చిండు అని అంటే దీనికి సంబంధించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. సో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మీ అందరికీ బాగా తెలుసు హరిత విప్లవం రా. సో దీన్నే గ్రీన్ రెవల్యూషన్ అని అంటాం. ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎందుకోసం వచ్చిందంటే ఆహార ధాన్యాలు, గోధుమ గింజలకి సంబంధించినటువంటి హైబ్రిడ్ విత్తనాలను తీసుకొచ్చి ఆహార వనరుల కొరతను తీర్చేందుకోసం ఈ విప్లవాన్ని తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు వస్తుంది భారతదేశంలో? 1966-67లో వస్తుంది. ప్రపంచంలో దీన్ని తీసుకొచ్చింది నార్మన్ బోర్లాంగ్ అయితే మన దేశంలో ఈ విప్లవానికి ఆద్యుడిగా, పితామహుడిగా ఎవరిని చూస్తాము అని అంటే ఎంఎస్ స్వామినాథన్ గారిని చూస్తాం. దీనిని గురించి ఈవెన్ నాకు తెలిసి లాస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా కన్ఫ్యూజ్ చేస్తూ బిట్ అడిగినరా, జతపరిచమని బిట్ అడగడం జరిగింది. సో ఇలాంటి అంశాలను మనం బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక ఈ విప్లవం అనేది హరిత విప్లవం, ఇలా దీనిని గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ రా. ఇక నెక్స్ట్ గ్రే విప్లవం అనేది వచ్చిందిరా. గ్రే విప్లవం పితామహుడు ఎవరు అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారా. ఇక మీకు తెలియనటువంటి కొన్ని విప్లవాలను గురించి ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే తెలుసు, అప్పుడప్పుడు మర్చిపోతాం కదా. గ్రే విప్లవం అనేది ఎప్పుడు రావడం జరిగింది? ఓకే రైట్. సో గ్రే విప్లవం అనేది ఎప్పుడు వచ్చింది, దీన్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటున్నాం. వెరీ గుడ్ రా. ఇగో ఇది ఎరువులకు సంబంధించిందిరా, ఫర్టిలైజర్స్ అని మనోళ్ళు ఇంగ్లీష్లో చెప్పారు. ఎరువులకి సంబంధించినటువంటి విప్లవమే ఇగో ఈ గ్రే విప్లవం. దీన్ని తీసుకొచ్చినది కూడా ఎంఎస్ స్వామినాథన్ గారేరా. ఓకే, ఎంఎస్ స్వామినాథన్ గారు గ్రే విప్లవాన్ని తెచ్చారా లేదా అని అడిగితే ఎస్ తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్పండి. ఓకే, సో ఇలా గ్రే విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వారిలో మనం ఎంఎస్ స్వామినాథన్ గారి పేరుని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ రా. ఇక నెక్స్ట్ దీని తర్వాత పింక్ విప్లవం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? పింక్ విప్లవం అనేది ఎప్పుడు రావడం జరిగింది, దీన్ని తీసుకొచ్చింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారా. పింక్ విప్లవం భారతదేశంలో పింక్ విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు, ఏ ఇయర్లో వచ్చింది, ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఓకే, భారతదేశంలో పింక్ విప్లవాన్ని తీసుకొచ్చినది ఎవరు అని అంటే ఇగో భారతదేశంలో పింక్ విప్లవాన్ని తీసుకొచ్చింది దుర్గేష్ పటేల్ రా. ఇది 1970లో వచ్చింది. సో ఈ విప్లవం దేనికి సంబంధించింది అని అంటే ఉల్లిపాయలకి సంబంధించింది, ఉల్లిగడ్డలు అని అంటాం కదా. సో అలా వచ్చినటువంటి విప్లవమే పింక్ విప్లవం రా. ఓకే, సో ఈ పింక్ విప్లవం ఎప్పుడు వచ్చింది అని అడిగితే మీరు చెప్పాల్సింది 1970. దీన్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటే దుర్గేష్ పటేల్. సో ఇది ఉల్లిగడ్డలకి సంబంధించింది. ఓకే రైట్. సో ఇలా ఇగో ఆనియన్స్కి సంబంధించినటువంటి దీనిని మీరు గుర్తుంచుకోండి. ఇది పింక్ విప్లవంగా చెప్తా ఉన్నాం. ఇది 1970లో వచ్చింది. వెరీ ఇంపార్టెంట్. సో ఇలా దుర్గేష్ పటేల్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 1971లో మనకు విప్లవం వస్తుంది రా. అదే వైట్ రెవల్యూషన్ అని అంటాం లేదా శ్వేత విప్లవం అని అంటాం. సో
ఇది పాల కోసం వచ్చింది. దీన్ని తీసుకొచ్చింది వర్గీస్ కురియన్ గారు. సో ఈ విప్లవం గురించి మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాం రా. సో అలా ఇగో ఈ అంశాన్ని కూడా మీరు గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మరొక విప్లవం ఏంటి అని అంటే నీలి విప్లవం రా. సో ఈ బ్లూ రెవల్యూషన్ని తీసుకొచ్చింది ఎవరు అని అడుగుతారు. అరుణ్ కృష్ణన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రా. ఇగో నీలి విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటారు. నీలి విప్లవం తీసుకొచ్చింది ఎవరు అని అంటే అరుణ్ కృష్ణన్. ఎవరు అని అంటున్నాం? అరుణ్ కృష్ణన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా అరుణ్ కృష్ణన్ తీసుకొచ్చినటువంటి ఈ నీలి విప్లవం అనేది భారతదేశంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది అని అంటారా? ఇది 1973 నుంచి 2002 వరకు కొనసాగడం, 2022 వరకు కొనసాగింది అని గుర్తుంచుకోండి. ఎప్పటి నుంచి అని అంటున్నాం? 1972 నుంచి 2022. సో ఇలా ఒక 50 ఏళ్ల పాటు కొనసాగిన విప్లవమే నీలి విప్లవం. దీన్ని తీసుకొచ్చినది ఎవరు అని అంటే అరుణ్ కృష్ణన్ గారు అని అంటున్నాం. సో ఇలా అరుణ్ కృష్ణన్కి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక రెడ్ రెవల్యూషన్ వచ్చిందిరా. సండే మనం చికెనే కాదు మటన్ కూడా తింటాం కదా. సో రెడ్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చినది ఎవరు అని అంటే విశాల్ తివారీరా. ఇది 1980లో తీసుకురావడం జరిగింది. సో విశాల్ తివారీ తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్ పేరేమిటి అని అడుగుతారు. అదే రెడ్ మీట్ రా. అంటే మేకలు, గొర్రెలు ఇవి ఉంటాయి కదా, వాటిని రెడ్ మీట్ అంటారు. సో వీటికి సంబంధించి ఇగో దీన్ని గుర్తుంచుకోండి. ఇది మాంసంకి సంబంధించి, అలాగే మాంసంతో పాటు టమాటోలకి సంబంధించి. ఓకేనా? ఇలా మనకు వచ్చినటువంటిది ఈ రెడ్ రెవల్యూషన్ అనేటువంటి అంశం. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పసుపు విప్లవం రా. ఎల్లో రెవల్యూషన్ అనేది వచ్చింది. సో ఈ ఎల్లో రెవల్యూషన్కి సంబంధించి ఎవరు తీసుకొచ్చినారు అని అడుగుతారు. దీన్ని తీసుకొచ్చింది శామ్ పిట్రోడా. ఓకే. సో ఈ శామ్ పిట్రోడా తీసుకొచ్చినటువంటిదే ఎల్లో రెవల్యూషన్ రా. ఇది దేనికి సంబంధించింది అని అంటే నూనె గింజలకి సంబంధించినటువంటి విప్లవం రా. ఇక నెక్స్ట్ దీని తర్వాత లెదర్కి సంబంధించినటువంటి విప్లవం ఒకటి వచ్చిందిరా. దాన్ని బ్రౌన్ విప్లవం అని అంటారు. దీన్ని తీసుకొచ్చినది ఎవరు అని అంటే హీరాలాల్ చౌదరి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో హీరాలాల్ చౌదరి తీసుకొచ్చినటువంటి విప్లవం పేరేమిటి అని అంటారు? అదే బ్రౌన్ విప్లవము అని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఇక నెక్స్ట్ గోల్డెన్ ఫైబర్ విప్లవం అనేది వచ్చిందిరా. ఈ గోల్డెన్ ఫైబర్ విప్లవం అనేది జనపనారకి సంబంధించినటువంటి విప్లవం. ఇది మనకు 1990స్లో ఎల్పిజి సంస్కరణలు వచ్చే కంటే ముందు మనకి జనపనారకి సంబంధించినటువంటి మూమెంట్ ఒకటి వచ్చింది. దాని పేరేమిటి అని చెప్పేసి అడుగుతారు. అలా అడిగితే గోల్డెన్ ఫైబర్ విప్లవము అని చెప్పేసి చెప్పండి. అదే జూట్ రెవల్యూషన్, బ్రౌన్ రెవల్యూషన్. రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత స్వర్ణ విప్లవం వచ్చిందిరా. స్వర్ణ విప్లవం దేనికి సంబంధించింది అని అంటే పళ్ళకి సంబంధించి, ఫ్రూట్స్కి సంబంధించినటువంటి విప్లవం రావడం జరిగింది. అదే హార్టికల్చర్ అని కూడా అంటాం. ఇది 1991 నుంచి 2003 వరకు కొనసాగిందిరా. దీన్ని తీసుకొచ్చింది తూతాజ్, నిర్సక్ తూతాజ్ రా. ఓకే. స్వర్ణ విప్లవం తీసుకొచ్చి, కొంచెం అంటే తెలిసినటువంటి నేమ్స్ని నేను రాయట్లేదు, కొంచెం మనం కొత్తగా వింటున్నటువంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిని మాత్రమే మెన్షన్ చేస్తున్నా. మీరు అన్ని రాసుకోండి. ఓకే. స్వర్ణ విప్లవం నేను రాయడం ద్వారా ఇంకెక్కువ టైంకి ఫిల్ అవుతుంది. సో స్వర్ణ విప్లవం తీసుకొచ్చింది ఎవరు అని అంటే తూతాజ్ రా. ఇగో ఈ తూతాజ్ తీసుకొచ్చినటువంటి ఈ విప్లవం దేనికి సంబంధించింది అని అంటే పండ్లకి సంబంధించింది, ఫ్రూట్స్కి సంబంధించినటువంటి విప్లవమే, హార్టికల్చర్కి సంబంధించినటువంటి విప్లవమే ఈ విప్లవం అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ సిల్వర్ రెవల్యూషన్ అనేది వచ్చింది. అదే ఎగ్స్కి సంబంధించి, కోడి గుడ్లకి సంబంధించినటువంటి రెవల్యూషన్ ఒకటి వచ్చింది. అది ఏంటి అని అంటే సిల్వర్ రెవల్యూషన్ అని గుర్తుంచుకోండి. ఇక సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అనేటువంటిది ఒకటి వచ్చిందిరా. ఈ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది అని అంటే దీనికి సంబంధించి 2000 సంవత్సరంలో వచ్చింది. ఇది పత్తికి సంబంధించిందిరా, కాటన్. సో సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ ఏమో పత్తికి సంబంధించింది, సిల్వర్ రెవల్యూషన్ ఏమో కోడిగుడ్లకి సంబంధించింది. కోడిగుడ్ల రెవల్యూషన్ని తీసుకొచ్చిందేమో ఇందిరాగాంధీ గారు. సిల్వర్ ఫైబర్ని తీసుకొచ్చినటువంటి వారు ఎవరున్నారు ఒకరు గుర్తించండి అని అంటే ఏం స్పష్టంగా అయితే నేమ్స్ లేవు దానికి సంబంధించి. సో ఇలా ఇగో ఈ సిల్వర్ ఫైబర్కి సంబంధించి కాటన్ అనేటువంటి విప్లవాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక ప్రోటీన్ విప్లవం. సో ప్రోటీన్కి సంబంధించినటువంటి విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారా. ఇలా రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇగో ప్రోటీన్ విప్లవాన్ని తీసుకొచ్చినది ఎవరు అని అడుగుతారు.
పిల్లలకి అనీమియా, రక్తహీనత ఇవన్నీ ఉంటున్నాయి, ఈ ప్రోటీన్ విప్లవం అవసరము అని చెప్పేసి తీసుకొచ్చిన వారు ఎవరు అని అంటే వెరీ గుడ్ యాపిల్ మోదీ గారు తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు? భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు 2016లో ప్రోటీన్ విప్లవం తీసుకొచ్చిండు. గుర్తుంచుకోండి, మనకి గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్ అంటేనే కాదు, ఇలాంటి రెవల్యూషన్స్ని కూడా క్వశ్చన్స్లో అడిగితే మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సతత హరిత విప్లవం. ఈ రెవల్యూషన్ని ఎప్పుడు తీసుకొచ్చిర్రు, ఎవరు తీసుకొచ్చిర్రు అని అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధి, సతత హరిత విప్లవం రెవల్యూషన్ అనేది రావడం జరిగింది. దీన్ని 2017-22 మధ్యన మళ్ళీ ఎంఎస్ స్వామినాథన్ గారే తీసుకొచ్చిర్రు. ఎవరు తీసుకొచ్చినారు అని అంటున్నాం? ఎంఎస్ స్వామినాథన్ గారే తీసుకొచ్చారు. ఎంఎస్ స్వామినాథన్ గారు 3 విప్లవాలను తీసుకురావడం జరిగిందిరా. మనకి ఎన్ని విప్లవాలను తీసుకొచ్చిండు? 3 విప్లవాలను తీసుకొచ్చిండు. 1 హరిత విప్లవం, 2 గ్రే విప్లవం, 3 సతత హరిత విప్లవం. ఈ 3 గుర్తుంచుకోండి. ఈ హరిత విప్లవం ఏమో 1967లో కనబడుతుంది, అలాగే గ్రే విప్లవం ఏమో 1960-70s మధ్యలో కనబడుతుంది. ఇక నెక్స్ట్ 2017-22 మధ్యన సతత హరిత విప్లవం అనేది కనబడుతుంది. సో ఇలా ఈ విప్లవాలను గురించి వచ్చి వీటిని ఎవరు తీసుకొచ్చిర్రు అని అడిగితే ఎంఎస్ స్వామినాథన్ గారు తీసుకురావడం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ అంటే ఒకటే కాదు, అడిషనల్గా ఇంకో 2 ఉన్నాయి. ఒకటి గ్రే విప్లవం ఎరువులకి సంబంధించింది, సతత హరిత విప్లవం దేనికి సంబంధించింది అంటే వ్యవసాయంలో సమగ్ర మొక్కల అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి విప్లవం అని చెప్పాలి. అలాగే గ్రీన్ రెవల్యూషన్, ఈ హరిత విప్లవం దేనికి సంబంధించింది అని అంటే ఆహార గింజల సమృద్ధిని సాధించడానికి తీసుకొచ్చినటువంటి విప్లవంగా గుర్తించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంఎస్ స్వామినాథన్ అంటే 3 విప్లవాలు గుర్తుకు రావాలి. ఓకే, విప్లవం వర్ధిల్లాలి అని అంటే మీ ఆన్సర్ రైట్ అవుతుంది. సో ఇట్లా ఇగో ఈ విప్లవాలు అనేవి రావడం జరిగిందిరా. అలాగే మనం మాట్లాడినటువంటి 2016 పర్పుల్ విప్లవం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక నెక్స్ట్ భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తి కోసం బ్లాక్ రెవల్యూషన్, నల్ల విప్లవం అనేది కూడా తీసుకొస్తున్నారు. దీనికి ఇంకా ఎవరి పేరు అనేది ఖరారు అయితే నేను చెప్తా. సో ఇవి విప్లవాలకి సంబంధించినటువంటి ముచ్చట. ఈ ముచ్చట మీద మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ అనేది ఇచ్చి పడేయండి. రైట్, ఇచ్చేస్తారని నేను నమ్ముతున్నా. ఇస్తారా లేదా ఒక్కసారి నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఒక ఒప్పందం గురించి మాట్లాడదాం రా. ఇక ఒప్పందం ఏంది అని అంటే ఫైనల్ అసెంబ్లీ లైన్ ఒప్పందం రా. ఇగో ఫైనల్ అసెంబ్లీ లైన్ కోసం ఇటీవల ఎవరెవరి మధ్యన ఒప్పందం కుదిరింది? పోస్ట్ యువర్ ఆన్. వెరీ గుడ్ రా జలజారెడ్డి. చెయ్యాలి, ఆన్సర్ చేయాలి. మరి చేసిన దానికి చెప్పిన దానికి చేస్తేనే ప్రయోజనం. రైట్, నేను ఒక క్వశ్చన్ అడిగినా మిమ్మల్ని. క్వశ్చన్ ఏంటి అని అంటే ఫైనల్ అసెంబ్లీ లైన్ అనేటువంటిది ఎవరెవరి మధ్యన జరిగినటువంటి ఒప్పందం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సో ఈ ఒప్పందానికి సంబంధించి మీరు ఆన్సర్ చెప్పండి. ఫైనల్ లైన్ అగ్రిమెంట్ అని అంటున్నాం. ఫైనల్ అసెంబ్లీ లైన్ రా. ఫైనల్ అసెంబ్లీ లైన్, ఫైనల్ అసెంబ్లీ మంచిగా వస్తలేదు ఇందిరా. ఫైనల్ అసెంబ్లీ లైన్, ఈ ఒప్పందం ఎవరెవరి మధ్యన జరిగింది అని అంటారా? ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏమిటి అని అడుగుతారు. ఇలా అడిగితే మనం ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలంటే 2022 నుంచి రావాలరా. 2022లో కేంద్ర ఆర్థిక మంత్రి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన కోవిడ్ టైంలో చేసారు. అదే ఏంటి అని అంటే ఆత్మనిర్భర్ భారత్. భారతదేశంలో అన్నీ స్వయం సమృద్ధిగా ఉండాలి, సెల్ఫ్ రిలయన్స్ అనేది రావాలి. దీనినే మనం ఆత్మనిర్భర్ అని అంటున్నాం. సో అంటే భారతదేశానికి అవసరమైనటువంటి వస్తువులను భారతే తయారు చేసుకోవడం, భారతదేశం నుంచి ఇతర దేశాలకి వస్తువులను ఎగుమతి చేయడం. దీని ద్వారా మన అవసరాలు తీరుతాయి, అలాగే మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. దీనికోసం వచ్చినటువంటి స్కీమ్ ప్రవేశపెట్టబడినటువంటిదే ఆత్మనిర్భర్ భారత్ రా. సో ఈ ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించి వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ హెలికాప్టర్ల తయారీ అనేది భారతదేశంలో రాబోతా ఉంది రా. ఏం రాబోతా ఉంది అని అంటున్నాం? హెలికాప్టర్ల తయారీ అనేది భారతదేశంలో చేపట్టబోతా ఉన్నారు. ఈ హెలికాప్టర్స్కి సంబంధించినటువంటి తయారీ ఏదైతే ఉందో, మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, ఇగో ఈ తయారీనే ఇక్కడ ఏమంటున్నాము అని అంటే సింపుల్గా ఫైనల్ అసెంబ్లీ లైన్ అని అంటున్నాం రా.
దీనినే ఫాల్ అని అంటారు. మిమ్మల్ని ఎక్కడైనా ఫాల్ అగ్రిమెంట్ ఇటీవల ఎవరెవరి మధ్యన కుదిరింది అని అడిగితే మనం చెప్పాల్సింది 2 పేర్లు. ఒకటి ఎయిర్ బస్, 2 టాటా. ఇగో ఈ ఇద్దరి మధ్యన కుదిరింది. ఎవరెవరి మధ్యన కుదిరిందిరా? ఎయిర్ బస్ అలాగే టాటా మధ్యన ఈ ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏంటి అని చెప్పేసి అడుగుతారా. ఇటీవల టాటా ఎయిర్ బస్ మధ్యన కుదిరినటువంటి ఒప్పందంలో ఫైనల్ అసెంబ్లీ లైన్ అనేటువంటి అంశానికి ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. అనగా ఏమిటి అని అంటాడు. అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు హెలికాప్టర్ను తయారు చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఒక పరిశ్రమ కావాలి. ఆ పరిశ్రమలో హెలికాప్టర్కి సంబంధించిన విడి భాగాలు కావాలి. అలాగే దానికి సంబంధించినటువంటి హెలికాప్టర్ ఇంజన్స్ కావాలి. ఇలా దాని రిలేటెడ్గా ఉన్నటువంటి అన్నింటిని తీసుకొచ్చి అసెంబుల్ చేసి హెలికాప్టర్ అనేది ఇలా ఎగిరేలాగా ఫ్లై అయ్యేలాగా చేసేటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో బిఫోర్, అదంతా కూడా ఫాల్ అని చెప్తా ఉన్నాం రా. మీకెక్కడైనా ఈ ఫైనల్ అసెంబ్లీ లైన్ అంటే ఏమిటి అని అంటే, జస్ట్ ఈ అసెంబుల్ చేసి దానిని అంటే వివిధ రకాల వస్తువులను సేకరించి తయారు చేస్తున్నటువంటి దానికి సంబంధించి వివిధ రకాల విడి భాగాలను సేకరించి దాని ద్వారా అసెంబుల్ చేసి అక్కడి నుంచి అది పూర్తి స్థాయి ప్రొడక్ట్గా బయటకు వచ్చేలా చేయడం. ఇలా దీనికోసమే ఈ ఒప్పందం కుదిరింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ ఎయిర్ బస్ అనేటువంటిది యూరోపియన్ యూనియన్కి సంబంధించిందిరా. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి వారి పెట్టుబడులు ఎయిర్ బస్లో ఉన్నాయి. ఇక టాటా ఎవరిది అని అంటే మీ అందరికీ తెలుసు. సో టాటా వాళ్ళది. సో ఈ రెండింటి మధ్యన హెలికాప్టర్ల తయారీకి ఈ ఫైనల్ అసెంబ్లీ లైన్ అనేటువంటి ఒప్పందం కుదిరింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ ఒప్పందం తర్వాత దీన్ని ఇప్పుడు ఈ ఫాల్ని స్థాపించబోతా ఉన్నారు ఇద్దరు కలిసి. స్థాపించిన తర్వాత 2026 నుంచి హెలికాప్టర్స్ అనేవి బయటకు వస్తవి అని అంటున్నారు. సో అలా ఈ హెలికాప్టర్స్కి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి రెండింటి మధ్యన ఒప్పందం కుదిరింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం. ఒప్పందాలకి సంబంధించి, అగ్రిమెంట్స్కి సంబంధించి ఇటీవల ఫాల్ కోసం ఎవరెవరి మధ్యన ఒప్పందం కుదిరింది అని అంటారు, వారు ఎవరెవరు గుర్తించండి అని అంటారు. అలా అడిగితే మీరు దీనికి సంబంధించి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందిరా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మన దేశానికి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎవరు వచ్చిర్రు అతిథిగా? మెక్రాన్ వచ్చిర్రా. సో ఇప్పుడు ఈ మెక్రాన్ గారిది ఏ దేశం? ఫ్రాన్స్ దేశం. ఈయన ఫ్రాన్స్ నుంచి బయలుదేరి భారత్కి వచ్చిండు అని అంటున్నాం. సో భారత్కి వచ్చిన తర్వాత ఈయనని మోదీ గారు రిసీవ్ చేసుకోవడం జరిగిందిరా, భారత ప్రధాని. మరి ఈయనని ఎక్కడ రిసీవ్ చేసుకున్నారు సార్ అని అంటే, ఈయనని జైపూర్లో రిసీవ్ చేసుకోవడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఈయన ఎక్కడికి వచ్చిండు? ఫ్రాన్స్ నుంచి డైరెక్టు జైపూర్కి వచ్చిర్రు. జైపూర్కి వస్తే ఈ జైపూర్లో ముందు రోజు గణతంత్ర దినోత్సవానికి కంటే ముందు రోజు 1.5 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించారు. జైపూర్లో ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశాలను ప్రత్యేకంగా సందర్శించడం జరిగింది. ఇలా సందర్శించిన తర్వాత ఏం చేసిర్రు అని అంటే, ద్వైపాక్షిక ఒప్పందాలను గురించి మాట్లాడడం జరిగింది. వాటిని సింపుల్గా ఏమంటాము అని అంటే, మనం బైలాటరల్ అగ్రిమెంట్స్ అంటాంరా, లేదా బైలాటరల్ డిస్కషన్స్ అని అంటాం, ఎలా అయినా అంటాం. బట్ ఇటీవల ఫ్రాన్స్ భారత్కి సంబంధించినటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలను గురించి చెప్పండి అని అంటారు. దాని లేకపోతే మరొక క్వశ్చన్ ఏమని అడుగుతారు అని అంటే, భారత్కి ఫ్రాన్స్కి సంబంధించి ఆవిష్కరణల సంవత్సరంగా ఏ ఇయర్ని ప్రకటించిర్రు అని అంటారా. సింపుల్ క్వశ్చన్ అడుగుతున్న, క్వశ్చన్ ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల భారత్కి ఫ్రాన్స్కి సంబంధించి రిపబ్లిక్ డే కంటే ముందు జరిగినటువంటి ఒప్పందాల ప్రకారం, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా ఏ ఇయర్ని ప్రకటించడం జరిగింది. ఇది క్వశ్చన్. ఎంతమంది చెప్తారో నేను చూస్తా. వెరీ గుడ్ రా సింధు. సో భారత్కి ఫ్రాన్స్కి సంబంధించి ఆవిష్కరణల సంవత్సరంగా ఏ ఇయర్ని ప్రకటించారు ఇరు దేశాలకి సంబంధించిన వారు అని అంటే, 2026ను భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల దినోత్సవంగా ప్రకటించడం జరిగిందిరా. ఏ ఇయర్ని? 2026ని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం నాటి దినోత్సవం సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఇలా ప్రకటించినటువంటి ఇగో ఈ ఇయర్ని గుర్తుంచుకోండి. ఇటీవల
ఫ్రాన్స్ భారత్ ఆవిష్కరణల సంవత్సరంగా ఏ ఇయర్ని ప్రకటించారు అని అంటే 2026. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రీవియస్గా మనం ఎయిర్ బస్ టాటాకి సంబంధించి ఒక ఒప్పందం గురించి మాట్లాడినాం. అందులో హెలికాప్టర్స్ ఎప్పుడు రాబోతా ఉన్నాయి? 2026లో రాబోతున్నాయి. సో ఇలా ఇరు దేశాలు కలిసి చేసేటువంటి చాలా ఆవిష్కరణలు అనేవి మనకి 2026లో మన కళ్ళ ముందు కనబడబోతా ఉన్నాయి. ఇలా ఈ అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏ రంగాలలో ఇరు దేశాలకి సంబంధించినటువంటి సహకారం అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. రంగాల వారీగా క్వశ్చన్స్ అడిగితే ఫ్రాన్స్కి మనకి సంబంధించి అంతరిక్ష రంగంలో, రక్షణ రంగంలో రాఫెల్ అనేటువంటి యుద్ధ విమానాలు ఉన్నాయి కదా, ఇవి ఇలాంటి చాలా అంశాలలో మనం ఫ్రాన్స్ నుంచి ఈ సైనికపరమైనటువంటి రక్షణపరమైనటువంటి అంశాలలో దిగుమతులు చేసుకుంటా ఉన్నాం, ఒప్పందాలు చేసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించిన చర్చలు జరిగినాయి. రెండోది ఏంటి అని అంటే అంతరిక్షానికి సంబంధించి భారతదేశం నుంచి అంతరిక్ష యాత్రలు కానీ అవి మానవరహిత, మానవ సహిత, గగన్యానికి సంబంధించినటువంటి యాత్రలు జరగబోతూ ఉన్నాయి. అలాగే వీటికి సంబంధించినటువంటి అంశాలలో మనకు ఎక్కువగా సహకరిస్తున్నటువంటి దేశం ఈ ఒప్పందాల ప్రకారం ఫ్రాన్స్ అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక ముఖ్యంగా వీరు చర్చించినటువంటి మరొక అంశం ఏంటి అంటే సైనికులకి సంబంధించి, ఆర్మీకి సంబంధించినటువంటి రిలేటెడ్ సైనిక ఉపగ్రహాల గురించి శాటిలైట్స్ని గురించి వీరు ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, నెక్స్ట్ సైబర్కి సంబంధించినటువంటి భద్రత కానీ, రోబోటిక్స్కి సంబంధించినటువంటి అంశాలలో ఇరు దేశాలు సహాయ సహకారాలు ఉంటవి అని చెప్పేసి ప్రకటించుకోవడం జరిగింది. ఇలా ఫ్రాన్స్ భారత్కి సంబంధించినటువంటి అంశాలలో మనం ప్రత్యేకమైనటువంటి ఈ అన్ని అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక యువతకి సంబంధించినటువంటి నైపుణ్య అభివృద్ధిలో కూడా భారత్ ఫ్రాన్స్ రెండు ఒప్పందాలను చేసుకున్నవి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వీసాల విషయంలో కూడా ఇరు దేశాల మధ్యన ఒప్పందాలు జరిగినాయని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి ఐసీసీ గురించి మాట్లాడదాం. క్రికెట్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి ఒకసారి, మీకు ఇష్టం ఉందా లేదా? సో ఈ ఐసీసీకి సంబంధించి ఇప్పుడు T20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ని ప్రకటించడం జరిగిందిరా. ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ప్రకటించిర్రు ఐసీసీ అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే సూర్యకుమార్ యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది అని గుర్తుంచుకోండిరా. ఎవరిని ప్రకటించారు అని అంటున్నాం? సూర్యకుమార్ యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది. T20కి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపిక అయ్యారు 2023 ఫార్మేట్లో అని అంటే సూర్యకుమార్ యాదవ్ గారు ఎంపిక అయ్యారు. సో ఈయనకి సంబంధించి 150 స్ట్రైక్ రేట్తో 50 యావరేజెస్తో మంచి ప్రదర్శన T20లలో ఇచ్చినందుకు గాను ఐసీసీ గుర్తించి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా 2023లో గుర్తించడం జరిగింది. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత బీసీసీఐ అవార్డ్స్ ఫంక్షన్ జరిగిందిరా. ఇది ఇటీవల జరిగినటువంటిది. సో బీసీసీఐ అవార్డు ఫంక్షన్ ఇటీవల ఎక్కడ జరిగింది అని అంటారా? ఈ బీసీసీఐ అవార్డు ఫంక్షన్ అనేది తెలంగాణకి సంబంధించినటువంటి హైదరాబాద్లో జరిగిందిరా. ఎక్కడ జరిగింది అని అంటున్నాం? హైదరాబాద్లో ఈ అవార్డు ఫంక్షన్ జరిగింది. ఈ అవార్డు ఫంక్షన్కి సంబంధించి భారతదేశంలో బీసీసీఐ ద్వారా ఇచ్చేటువంటి అవార్డులలో యువ బ్యాటర్గా ఉన్నటువంటి శుభమన్ గిల్ని పాలీ ఉమ్రీగర్ అవార్డుకి ఎంపిక చేశారు. అలాగే ఉత్తమ క్రికెటర్గా కూడా ఎంపిక చేయడం జరిగిందిరా. బీసీసీఐ అవార్డ్స్లో ఇటీవల ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా ఎంపికైనది ఎవరు అని అంటారు. ఏ విధంగా ఎంపికైంది అని అంటున్నాం? ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా ఎవరు ఎంపికయ్యారు అని అంటారు. ఈ అంతర్జాతీయ క్రికెటర్గా బీసీసీఐ ఇచ్చినటువంటి అవార్డ్స్కి శుభమన్ గిల్ ఎంపిక అవ్వడం జరిగిందిరా. శుభమన్ గిల్ ఎంపిక అవ్వడం జరిగింది. ఈ పేరును గుర్తుంచుకోండి, ఏమైనా క్రికెట్ మీద క్వశ్చన్ వస్తే మీకు ఉపయోగపడుతుంది. అయితే ఈయనకు ఒక అవార్డుని ఇచ్చిర్రా. ఆ అవార్డు పేరు ఏమంటున్నాము అని అంటే పాలీ ఉమ్రీగర్ అవార్డు అని అంటున్నాం రా. ఏ అవార్డు అని అంటున్నాం? పాలీ ఉమ్రీగర్ అవార్డ్. సో ఇప్పుడు బీసీసీఐ పాలీ ఉమ్రీగర్ అవార్డ్
అవార్డ్ అనేది ఇస్తూ ఉందిరా. సో ఈ పాలీ ఉమ్రీగర్ అవార్డు ఇటీవల ఎవరికి వచ్చింది అని అంటారు? శుభమన్ గిల్ అని చెప్పాలి. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని. పాలీ ఉమ్రీగర్ అవార్డు మొట్టమొదటిసారి ఎవరు స్వీకరించారు? పాలీ ఉమ్రీగర్ అవార్డు బీసీసీఐ ఎప్పటి నుంచి ఇస్తూ ఉంది? పాలీ ఉమ్రీగర్ అవార్డు ఇటీవల శుభమన్ గిల్కి వచ్చింది. ప్రీవియస్గా ఎవరికి వచ్చింది? ఒక ముగ్గురిని గుర్తించండి. పాలీ ఉమ్రీగర్ అవార్డులో ఇచ్చేటువంటి నగదు ప్రోత్సాహకం ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. పాలీ ఉమ్రీగర్ని పరిగణించండి. కన్సిడర్ ఆఫ్ ద పాలీ ఉమ్రీగర్ అవార్డ్ అని అంటారు. సో ఇలా ఈ మొత్తం అంశంలో నేను పాలీ ఉమ్రీగరే ఇంపార్టెంట్ అని అంట. ఇక బీసీసీఐ అవార్డ్స్ ఇవన్నీ ఎవరు అడిగినా చెప్తారు. దాంట్లో ఇన్డెప్త్గా అడిగినప్పుడు ఈ అంశం అనేది ఉపయోగపడుతుంది. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అర్థమవుతుంది. సో ఇలా ఈ పాలీ ఉమ్రీగర్ మీద క్వశ్చన్ వస్తుంది. అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతరత్న అడిగితే చెప్తావు, పద్మవిభూషణ్ చెప్తావు, పద్మభూషణ్ చెప్తావు, పద్మశ్రీ చెప్తావు. బట్ పాలీ ఉమ్రీగర్ అంటే కూడా నువ్వు చెప్పాలి. రైట్? చెప్పేలాగా ఇప్పుడు నేను చేస్తా. రైట్. ఇగో పాలీ ఉమ్రీగర్ అవార్డ్ అని అంటున్నాం రా. పాలీ ఉమ్రీగర్ అవార్డ్, దీన్ని గుర్తుంచుకోండి. ఇగో ఇలాంటి వాటిని మనం తక్కువ ఫోకస్ చేస్తాం. తక్కువ ఎక్కడ ఫోకస్ చేస్తామో అక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది. పాలీ ఉమ్రీగర్ అవార్డ్. సో భారతదేశంలో పాలీ ఉమ్రీగర్ అనేటువంటి అవార్డ్ ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 2007లో స్థాపించబడిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? 2007 నుంచి బీసీసీఐ ఈ అవార్డ్ని క్రికెటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి ఈ అవార్డ్ని స్వీకరించినది పొందినది ఎవరు అని అంటే సచిన్ తెండూల్కర్ గారు రా. సచిన్ గారికే రావడం జరిగింది. వెరీ గుడ్ రా. ఇక నెక్స్ట్ తర్వాత ఇటీవల అంటే ఈ ఇయర్కి సంబంధించి ఎవరు పొందినారు? 2023కి సంబంధించి అని అంటే శుభమన్ గిల్ అని అన్నాం. ఈ పాలీ ఉమ్రీగర్ అవార్డు ఎక్కువ సార్లు స్వీకరించినది ఎవరు అని అంటే కోహ్లీ గారు రా. ఇగో కోహ్లీకి ఈ అవార్డు అనేది 5 సార్లు రావడం జరిగిందిరా. ఎన్నిసార్లు అని అంటున్నాం? 5 సార్లు ఈ అవార్డు వచ్చింది. సో మరి ఈ అవార్డులో మెమోంటో ప్రశంస పత్రంతో పాటు 15 లక్షల రూపాయలు ఇస్తారా. ఎన్ని ఇస్తారు? నగదు ప్రోత్సాహకం ఎంత అనంటే 15 లక్షల రూపాయలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలా పాలీ ఉమ్రీగర్ అవార్డు గురించి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. రైట్? సో మిమ్మల్ని పాలీ ఉమ్రీగర్ అవార్డు గురించి చెప్పండి అని అంటే ఇగో ఈ అవార్డు అనేది బీసీసీఐ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. 2007లో ఈ అవార్డుని ప్రారంభించారు. సచిన్ తెండూల్కర్కి మొట్టమొదటిసారి ఈ అవార్డును అందించడం జరిగింది. ఎక్కువ సార్లు అవార్డును పొందినటువంటి వారిలో ఎవరున్నారు అని అంటే కోహ్లీ ఉన్నారు. 5 సార్లు అవార్డుని తీసుకోవడం జరిగింది. ఈ అవార్డులో లభించేటువంటి నగదు ప్రోత్సాహకం 15 లక్షలు అని ఆన్సర్ చేస్తే మీ ఆన్సర్ ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు, రైట్ అవుతుంది. రైట్? సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ అవార్డుకి సంబంధించి ఎవరెవరికి ఇచ్చారు సార్? 2022-23 శుభమన్ గిల్కి ఇచ్చారు. 2021-22 బుమ్రాకి ఇవ్వడం జరిగిందిరా. సో ఇప్పుడు ఈ ఇయర్స్ బేస్డ్గా రాసుకుంటే 2022-23 శుభమన్ గిల్ అని అంటున్నాం. ఇగో ఈయనకి ఇచ్చిరు. ఇక ప్రీవియస్ ఇయర్ 2021-22 ఎవరికి ఇవ్వడం జరిగింది అని అంటే బుమ్రాకి ఇవ్వడం జరిగింది. సో ఇలా బుమ్రా పేరుని గుర్తుంచుకోండి. అంతకంటే ముందు అంటే 2020-21 అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగింది సార్ అని అంటే షమీకి అశ్విన్కి ఇవ్వడం జరిగిందిరా. సో 2021 ఎవరికి ఇచ్చినారు అని అంటే అశ్విన్కి ఇవ్వడం జరిగింది. బౌలర్ కదరా ఈయన, రైట్? అశ్విన్కి ఇచ్చారు. ఇక నెక్స్ట్ 2019-20 షమీకి ఇవ్వడం జరిగిందిరా. సో ఇలా ఇగో ఈ పేర్లను గుర్తుంచుకోండి. పాలీ ఉమ్రీగర్ మీద 4 సంవత్సరాల డేటాను బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ రా. ఇక నెక్స్ట్ మహిళలకి సంబంధించి ఉత్తమ మహిళా క్రికెటర్గా ఎవరు ఎంపిక అవ్వడం జరిగింది అని అంటే దీప్తి శర్మ ఎంపిక అవ్వడం జరిగిందిరా. గుర్తుంచుకోండి. ఓకే? సో దీప్తి శర్మ, స్మృతి మందానా ఇద్దరిని ఎంపిక చేశారు. దీప్తి మహిళలకి సంబంధించి దీప్తి శర్మ, స్మృతి మందానా. రైట్? సో ఇలా ఇగో ఈ ఇద్దరిని గుర్తుంచుకోండి. ఈ ఇద్దరు పేర్లు కూడా మనకి ఇంపార్టెంట్. మహిళలకి సంబంధించి ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్గా ఎవరు గుర్తించబడ్డారు అని అంటే వీళ్ళు గుర్తించబడ్డారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక
చిన్న అంశం క్లోజ్ చేసేద్దాం. ఇక ఇటీవల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిలలపైన మానవుల బొమ్మలు కనబడ్డాయి అని చెప్పేసి గుర్తించడం జరిగిందిరా. సో ఈ శిలలపైన ఈ మానవుల బొమ్మలు 4 నుంచి 5,000 సంవత్సరాలకు పూర్వమి అని చెప్పింది. సింధు నాగరికత బేసిక్ ఎప్పటి నుంచి కనబడుతుంది మనకి? 2,500 సంవత్సరాల నుంచి జస్ట్ దీని ఆనవాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి గుర్తిస్తాం మనం చరిత్రలో. సింధు నాగరికత కంటే ముందు ఒక 2,500 ఏళ్ళు, అంటే ఒక 4 నుంచి 5,000 ఏళ్ళ సంవత్సరాల క్రితం మానవుల బొమ్మలు ఉన్నట్లు ఇటీవల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ గుర్తించింది అని అంటారు. ఇంతే క్వశ్చన్. సో అలా వస్తే మనం చెప్పాల్సినటువంటి పేరు ఏంటి అనంటే, రాష్ట్రం ఏంటి అనంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జిల్లా పేరు ఫితౌరాగఢ్ జిల్లారా. సో ఎక్కడ అని అంటున్నాం? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫితౌరాఖండ్ అనేటువంటి, ఫితౌరాఖండ్ కాదురా, అది పేరేదో కొంచెం, ఫితౌరాగఢ్ ఖండ్ కాదు, గఢ్. సో గఢ్ జిల్లారా ఇది. ఈ జిల్లాలో మళ్ళీ దీనికి ఒక ఊరు పేరు ఉన్నదిరా. సో ఆ ఊరి పేరు ఏంటి అని అంటే బేరీ నాగ్రా. బేరీ నాగ్. కొంచెం ఈ పేర్లు టైటే కష్టమే ఉంటాయి కదా, ఉంటాయిలే. బేరీ నాగ్ ఇక గుర్తుంచుకోండి. బేరీ నాగ్ ఊరిలో, ఇది ఫితౌరాగఢ్ జిల్లాలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల 4 నుంచి 5,000 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి చెక్కిన రాళ్ళపై చెక్కిన శిలలు దొరికాయి అని చెప్పేసి శిలలను గుర్తించారు. ఎవరు గుర్తించారు? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించడం జరిగింది. సో ఇవి ఇటీవల ఎక్కడ గుర్తించారు అని అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఫితౌరాగఢ్ జిల్లా బేరీ నాగ్లో గుర్తించడం జరిగింది. ఇలా ఈ బొమ్మలలో ఏంటి అని అంటే మొత్తం 11 బొమ్మలు ఉన్నాయిరా. ఈ బొమ్మలలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఓకే, ఇది మనం గుర్తించాల్సినటువంటి అంశం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి, ఇది కనుగొన్నటువంటి ఆవిష్కరణల గురించి అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మీరు అందరు కూడా ఆన్సర్ చేయాలి. అది మన బాధ్యత కాబట్టి, మరి చేస్తేనే మార్కులు వస్తాయి కాబట్టి మీరు కూడా చేస్తారు, నాకు తెలుసు, క్లారిటీ ఉంది. ఇది నేను ఈరోజు అందిస్తున్నటువంటి క్లాస్. ఏమేమి చెప్పినాం అనేది ఒక్కసారి రివైండ్ చేస్తే చూడండి. ఆర్కియాలజికల్ సర్వే ఇటీవల 4 నుంచి 5,000 ఏళ్ళ క్రితం కనుగొన్నటువంటి బొమ్మల గురించి మాట్లాడినాం. పాలి ఉమ్రిగర్ అవార్డు గురించి మాట్లాడినాం. ఇది BCCIలో ఇస్తారు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ICICI ప్రకటించినటువంటి అంశం గురించి మాట్లాడినాం. మెక్రాన్ మోదీ ద్వైపాక్షిక ఒప్పందాలను గురించి మాట్లాడినాం. అలాగే ఫైనల్ అసెంబ్లీ లైన్ గురించి మాట్లాడినాం. నెక్స్ట్ విప్లవాలను గురించి మాట్లాడినాం. ఇందులో పర్పుల్ విప్లవాన్ని బేస్ చేసుకొని ఈ విప్లవాలను గురించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డేటా గురించి డిస్కస్ చేసినాం. అంతకంటే ముందు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్గా మనం భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడడం జరిగిందిరా. మెంటర్షిప్ ప్రోగ్రామ్ని మీరు మర్చిపోకూడదు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ముందు కనబడుతుంది. ఇంకా దీని మీద ఈ రోజు వరకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇక మండే నుంచి దీన్ని బాగా ప్రోగ్రెసివ్ చేయబోతున్నాం. సో మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, మీకు అంతా తెలుసు, క్లాసులు విన్నారు, బాగా చదివారు. బట్ అల్టిమేట్గా ఇక్కడ మీకు ఒక షెడ్యూల్ కావాలి, ఒక టైం కావాలి, మీ పైన ఒక ప్రెషర్ ఉండాలి. ఇప్పుడు 9కి నేను క్లాస్ చెప్తా, లేదంటే ఈవినింగ్ 5కి క్లాస్ చెప్తానంటే దాని ముందు నేను ఎక్సర్సైజ్ చేయాలి. ఈ క్లాస్ అనేది నాకు టార్గెట్ కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయడం అనేది నా బాధ్యతగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు ఒక టార్గెట్ లాగా షెడ్యూల్స్ని ఇస్తాం. ఆ షెడ్యూల్కి సంబంధించి మెటీరియల్స్ అనేవి ఇస్తాం. ఎందుకంటే క్లాసులు వినడానికి చాలామందికి టైం లేదు, క్లాసులు వినే ఓపిక లేదు అనేది కూడా నా అభిప్రాయం. ఇలాంటి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కాకుండా ఇక నెక్స్ట్ దీని తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు నువ్వు చదివిన దాని మీద 20 మార్కులకో 15 మార్కులకో 10 మార్కులకో ఆ సబ్జెక్టు స్థాయిని బట్టి ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఇలా నీ మైండ్ మొత్తం రీఫ్రెష్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక టీం అంతా రెగ్యులర్గా వర్క్ చేస్తుంది. ఒక టీం అంతా మీకు 100 రోజులు పనిచేయబోతూ ఉంది. ఇది 100 రోజుల ఈ పనిలో భాగంగా మళ్ళీ మీరు ఉపాధి హామీ పథకంలాగా ఫీల్ కాకండి. సో ఈ 100 రోజులకి సంబంధించినటువంటి ఈ ప్రణాళికలో 100 రోజులలో నీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ
షెడ్యూల్స్ మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగింది. టార్గెట్ అంతా 100 డేస్లో ఫిక్స్ అయిపోతుంది, ఫైనల్ అయిపోతుంది. సో ఇలా టార్గెట్తో చదువుతూ ఉన్నాం కాబట్టి మనకి ఎగ్జామ్ టైం కూడా చాలా దగ్గర ఉంటుంది. రేపు గ్రూప్ 1 వచ్చినా గ్రూప్ 2 వచ్చినా మీకు గదే ఆల్మోస్ట్ ఆల్ 100 డేస్ టైం ఉంటుంది. ఈ 100 డేస్ టైంని నువ్వు పర్ఫెక్ట్గా పెట్టుకుంటే నీ సిలబస్ మొత్తం ఫినిష్ అవుతుంది. రోజు షెడ్యూల్ ఉంటుంది, దాన్ని చదువుతావు కాబట్టి దాని మీద నీకు అవేర్నెస్ కానీ, ఒకవేళ అవేర్నెస్ ఉంటే ప్రోగ్రెసివ్ కానీ కనబడుతుంది. సో ఇక్కడ అవేర్నెస్ కావాలన్నా, ప్రోగ్రెసివ్ కావాలన్నా నువ్వు రెగ్యులర్గా 100 రోజులు పని చేయాలి. ఈ 100 రోజులు పని చేసేందుకు నువ్వేం చేయాలంటే ఫీ పే చేయాలి. అది నాకు డైరెక్ట్ అవసరం లేదు, ఐకాన్ ఇండియాలో పే చేసి ఐకాన్ ఇండియా ద్వారా రిజిస్టర్ అవ్వండి. సో దీని ద్వారా ఈ ప్రణాళిక అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. నో డౌట్ 100% ఉపయోగపడుతుంది. ఇక్కడ కావాల్సిందల్లా రెగ్యులర్ ప్లాన్. నేను మళ్ళీ చెప్తున్నా కదా, భారతదేశానికే ప్రణాళికలు ఉన్నాయి, నీకు నాకు లేకపోతే ఎట్లా సక్సెస్ కాము. సో ప్రణాళికతోటి చదవండి. సో ఆ ప్రణాళికను సొంతంగా తయారు చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో బట్ ప్రణాళికతో చదివితే 100% సక్సెస్ అవ్వడానికి ఇక్కడ అవకాశాలు ఎక్కువ. Right? Thank you so much. We'll meet on next class. Bye bye.